హలో! హాయ్ ఎవ్రీవన్. నేనైతే మా కిచెన్ రూమ్‌ని డీప్ క్లీన్ చేసుకున్నాననమాట. 1 మంత్‌కి ఒకసారైతే నేను కంపల్సరీగా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా రీసెంట్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటికి దసరాకెళ్ళొచ్చిన తర్వాత అయితే కిచెన్ రూమ్ అంతా డీప్ క్లీన్ చేసుకున్నాను. చూడండి ఇలా అయితే ఉంది. నా కిచెన్ రూమ్‌లో ఎక్కువగా వచ్చేసి స్టీల్ ఐటమ్సే ఉంటాయి. ఇంకా స్టీల్ ఐటమ్స్ ఉంటే లోపల ఏమున్నాయి అనేది అర్థం కాదు కదా! అందుకని స్టిక్కర్స్ అయితే వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఆ షార్ట్ అయితే తీశాను. మీషో నుంచి స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత సెల్ఫ్‌లో వచ్చేసి ఇంకా రోజు వాడుకునే ఐటమ్స్ అనమాట. దాంట్లో కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవి చేంజ్ చేయాలని అనుకుంటున్నాను ముందు ముందు రోజుల్లో. ఇంకా పైనొచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టానండి. ఇంకా కింద పెడితే పిల్లల చేతిలో ఆగవు గదా! కింద పడేస్తారేమో అన్నట్టుగా పైన పెట్టాననమాట. ఇంక ఈ సెల్ఫ్‌లో వచ్చేసి మిక్సీ ఉంటుంది. మిక్సీ అలాగే పచ్చళ్ళు, పొడులు అలాంటివైతే ఇక్కడ ఉంటాయన్నమాట. అలాగే అలాగే వడియాలు, పప్పులు అలాంటివైతే హనీ ఇంకా ఇవన్నీ అయితే ఇక్కడుంటాయనమాట. ఇంక కింద వచ్చేసి ఇవైతే స్టీల్ టిఫిన్‌లండి ఇవన్నీ గూడా. దీంట్లో గూడా ఇంకా స్నాక్స్ గానీ, లేకపోతే పప్పులు ఎక్కువగా తీసుకుంటాను. అవన్నీ దాంట్లో పెడతాను. ఇక్కడొచ్చేసి ఇంకా కుక్కర్స్ అనమాట. నా కిచెన్‌లో వచ్చేసి ప్లాస్టిక్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు చాలా ఇంకా స్టీల్ ఐటమ్సే ఉంటాయన్నమాట. దేనికో ఒకదానికే యూజ్ చేస్తూ ఉంటాను ప్లాస్టిక్ అయితే. ఇంక పైన సెల్ఫ్‌లో వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు గానీ, అలాగే బేషన్స్, బిందెలు అలాంటివి వాడనివన్నీ పైన పెట్టేస్తాను. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవి. ఇంకా ఇటువైపు వచ్చేస్తే అయితే కిచెన్ స్టాండ్ ఉంటుందన్నమాట. ప్లేట్స్, గ్లాసెస్, చిన్న చిన్న బౌల్స్, గరిటెలు గినక పెట్టుకోవడానికి. ఇంక గిన్నెలు తోమిన తర్వాత అయితే నేను ఇలా కింద పెట్టేస్తానండి గిన్నెలన్నీ కూడా. ఇదొచ్చేసి సింక్ ఏరియా అనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఇక్కడ ఉంటుందనమాట. ఆ వాటర్‌ని కూడా నేను వేస్ట్ చేయను. మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా! ఇక్కడొచ్చేసి చిన్న డస్ట్‌బిన్ అనమాట. ఇదొచ్చేసి నా కిచెన్ కౌంటర్ టాప్ అండి. దాదాపు క్లీన్‌గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఇదొచ్చేసి మా స్టవ్ అనమాట. ఎలికా 4 బర్నర్ స్టవ్. ఇంకా ఆగ్నేయ మూలకొచ్చేసి నేనైతే కురాడు కుండనైతే పెట్టుకుంటానండి. ఇంకా ఐటెమ్స్ అన్నీ వండిన తర్వాత అయితే నేను ఇలా పెట్టుకుంటాను ఒక పక్కకి. ఇక్కడొచ్చేసి రైస్ కుక్కర్ ఉంటుంది. ఇంకా ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడైతే విండో ఉంటుందండి. ఇంకా ఇటు సైడ్ ఈ కౌంటర్ టాప్ కిందొచ్చేసి రైస్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసి 50 కేజీస్ పడతాయి. ఇంక దాని పక్కనున్న దాంట్లో అయితే ఇంకా గ్రోసరీస్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కొన్ని మిగులుతాయి గదా! ఆ ప్యాకెట్స్ అయితే దాంట్లో పెట్టేస్తాను. ఇంకా సిలిండర్ పక్కన వచ్చేసి చాటలు, చిన్న రోలు ఇంకా దాని పక్కన సెల్ఫ్‌లో వచ్చేసి కుకింగ్ కావాల్సిన బౌల్స్ కానీ, అలాగే ఆనియన్స్, గార్లిక్, టమాటోస్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాననమాట. ఇదండి నా కిచెన్ టూర్ అయితే. నేనైతే కబోర్డ్స్ లేకున్నా గూడా ఇలా అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు వితౌట్ కబోర్డ్స్ అయితే నీట్‌గా మెయింటైన్ చేయడం చాలా కష్టమని అనుకుంటున్నారు. కానీ ఒకసారైతే నా కిచెన్‌ని చూడండి. నేను కబోర్డ్స్ లేకున్నా గూడా ఇలా అయితే నీట్‌గా మెయింటైన్ చేస్తున్నాను. ఇంతకీ మా కిచెన్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? థాంక్స్ ఫర్ వాచింగ్.